హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు అన్నవరం వచ్చామన్నమాట. అన్నవరం దేవస్థానం ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నవరం టెంపుల్కి వెళ్ళడానికి. సో మీరు కానీ ఇదే ఫస్ట్ టైం కానీ వెళ్ళే పని అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇదిగోండి, మనం ఇది కొండపైన ఉంటుందన్నమాట మనకి టెంపుల్. సో మనకి అక్కడే హోటల్స్ కానీ సత్రాలు లాంటివి కానీ ఇవన్నీ ఉంటాయి. సో మేమైతే ఏం హోటల్ కానీ ఏం బుక్ చేసుకోలేదు, డైరెక్ట్గా పైకి వెళ్ళేసి పైనే రూమ్ తీసుకున్నాం అనమాట. అక్కడ మనకి చాలా ఉంటాయి రూమ్స్, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ బాగా రష్ టైంలో అయితే ఒక్కోసారి ఉండవు అనమాట. ఇదిగోండి, మేమైతే రూమ్ తీసుకున్నాము. ఇది ఏసీ రూమ్ అనమాట. ఇదిగోండి, మాకు అరౌండ్ 950 రూపీస్ పడింది. ఇదిగోండి, ఇక్కడ మనం అవుట్ సైడ్ హాల్ లాగా ఉంది. ఇదిగోండి ఒక పెద్ద బెడ్. సో మేమైతే ఒక 5 మెంబర్స్ ఉన్నాము. సో మేము అందుకని ఇది తీసుకున్నాం అనమాట. మనకి స్మాల్ రూమ్స్ కూడా ఉన్నాయి, 2 వాష్రూమ్స్ ఉన్నాయి అనమాట. ఇదిగోండి, ఇదేమో మనకి స్నానం చేయడానికి, అండ్ దెన్ మనకి సపరేట్గా బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి ఇది. సో మనకి ఇక్కడ బ్రష్ చేసుకోవడానికి అలా మనకు ఒక చిన్న ట్యాప్ లాగా ఇచ్చాడు అనమాట. ఇది అవుట్ సైడ్ మనం ఉన్నదానికి అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ మనకు 2 ఉంటాయి అపార్ట్మెంట్లు లెక్క, శివ సదన్ అని హరిహర సదన్ అని. మేమైతే హరిహర సదన్లో ఉన్నాం, శివ సదన్ ఆ పక్కదనమాట. ఇక్కడ పక్కనే మనకి క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం నిజంగా రేట్లు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఏ టిఫిన్ అయినా కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా ఎంఆర్పి కంటే రేట్లు ఎక్కువ అడుగుతున్నారు. అదేంది ఎంఆర్పి కంటే ఎక్కువ ఇవ్వకూడదు కదా, అదే ప్రైస్ ఎక్కువ ఉంది ఏంటి అంటే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అనమాట. బట్ కొండపైకి వచ్చాక తప్పదు కదా, ఇంకెక్కడ ఉన్నది ఒకటే ఇది. సో ఇంకెక్కడే టిఫిన్ తీసుకున్నాం అనమాట. మనకి అరౌండ్ 70 రూపీస్ అలా తీసుకుంటున్నాడు ఒక ప్లేటు. వాటర్ బాటిల్ కూడా ఎంఆర్పి 20 రూపీస్ అయితే 30 రూపీస్. బ్రష్లు కానీ పేస్ట్లు కానీ ఎనీథింగ్ మనకు అన్నీ దొరుకుతాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. సో మీరు ఒకవేళ ముందర ప్లాన్డ్గా వస్తే మీరు అన్నీ కింద నుంచి తెచ్చుకోండి. ఇదిగోండి, మాకు మార్నింగ్ అయింది, అంటే మేము నైట్ వచ్చామన్నమాట. మార్నింగ్ ఇదిగోండి ఇదంతా వ్యూ. మీ కిందకి వెళ్ళి ఆ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. ఈ కింద చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది దేవస్థానం. పైన మనకి అంటే తిరుపతి అంత పెద్దది కాదు, కానీ తిరుపతికి ఉన్నట్టు దీనికి సపరేట్గా మనకి మెయింటెనెన్స్ కానీ అదంతా చాలా నీట్గా ఉందన్నమాట. కళ్యాణ వేదికలో రూమ్స్ కానీ ఇదంతా మాకు ఇచ్చిన రూమ్ కూడా చాలా బాగుంది. 950 రూపీస్కి వర్త్ అనిపించింది. బేసిక్ రూమ్ అయితే 600 ఉంటుంది. మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాం, అదైతే 950 రూపీస్. ఇదిగోండి, మనకి ఎక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి టెంపుల్ దగ్గరికి. సో ఫ్రీ బస్సెస్ ఎక్కితే డైరెక్ట్ టెంపుల్ గుడి కరెక్ట్గా గుడి ముందే దించుతాడు. మళ్ళీ అక్కడే బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు మనం ఉన్న హోటల్ దగ్గరికి, అదే సత్రం దగ్గరికి అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇదిగోండి, మనకి ఇది లోపలికి అనమాట. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. మాకు ఎక్కువసేపు అయితే ఏం పట్టలేదు, 30 to 45 మినిట్స్ పట్టింది అంతే. ఇదిగోండి, మనం ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో కూడా మనం లోపలికి వెళ్తాం. ఇదిగోండి, మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్లో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కొడతా సౌండ్ వస్తూ ఉంది. ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి అనమాట. మనకు లోపలికి ఫోన్లు అయితే అలౌ లేదు, సో బయట పెట్టేసేయాలి. ఇక్కడ చెక్ చేస్తూ ఉంటారు. బట్ మీరు కానీ సైలెంట్లో మోడ్లోనో లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తే మాత్రం తీసుకెళ్ళొచ్చు. బట్ ఒకవేళ అంటే పోలీసులు ఉంటారు, సో చూస్తూ ఉంటారు. ఫోటోలు అవి ఏం తీయొద్దు, జస్ట్ ఫోన్లో జేబులో అయితే పెట్టుకుని వెళ్ళండి. మీ దర్శనం అంతా అయిపోయాక బయటకు వచ్చాక కావాలంటే ఇదిగోండి ఇక్కడ నించొని మీరు ఫోటోలు ఇవి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మేము వెళ్ళింది కరెక్ట్గా భోగి రోజు అనమాట. సో ఆ రోజు చాలా బాగా నీట్గా డెకరేట్ చేశారు టెంపుల్ని. ఇదిగోండి, పక్కన ఒక చిన్న సెటప్ వేశారనమాట. చూడడానికి చాలా బాగుంది, చుట్టూరు పూల మొక్కలాగా పెట్టి చాలా బాగుంది. ఇదిగోండి, ఇంక ఇటు సైడ్ మనం పైకి వెళ్తే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. గోశాల, ఇదిగోండి ఇదంతా లోపల మనకి చాలా, ఇదిగోండి ఇది గోశాల అనమాట. మనకి అక్కడ నాగేశ్వరం పుట్ట, రావి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ గోశాలను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు భగవద్గీత ఇవి అమ్ముతూ ఉంటారనమాట. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. గోశాల దగ్గరికి మనం వెళ్ళి వాటికి గడ్డి పెట్టవచ్చు. ఇదిగోండి, ఇటు పైకి వెళ్తే గోదావరి వ్యూ ఉంది, చాలా బాగా కనపడుతుంది. ఇదిగోండి, పక్కన గోదావరి, ఆ కొండలు అదంతా చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది క్లైమేట్ అయితే. ఇదిగోండి, మేము వెళ్ళినప్పుడే హైకోర్టు జడ్జి గారు వచ్చారంట. సో ఇంకా కొంచెం అంటే మా ఎట్లా లక్కీగా ఏంటంటే మేము అప్పటికే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము, లేకపోతే కొంచెంసేపు దర్శనం ఆపేవాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ చూడండి రావి చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. ఇంక ఇటు సైడ్ అంతానేమో మనకి పిల్లలకి టాయ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం ఒక ఫ్లోర్ కిందకి దిగితే అంటే కొంచెం స్టెప్స్ దిగి ఇటు వస్తే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం సెట్ చేశారనమాట. సంక్రాంతికి ఏమేమి అంటే ఎలా జరుపుకుంటాం, ఏమేమి ఫేమస్, గంగిరెద్దులు కాడి నుంచి ఇదిగోండి గంగిరెద్దుల వాళ్ళు, ఇంకా డ్యాన్స్లు వేసేవాళ్ళు, అలా చాలామంది ఉన్నారు. చూడండి, చాలా బాగుంది ఇదంతా. ఇదిగోండి, భోగి మంట వేశారు.
ఇదిగోండి ఇక్కడేమో పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. ఇక్కడ ముగ్గుల దగ్గర నించొని ఫోటోలు తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కిందేమో మనకి నృత్య కళా ప్రదర్శన అంటే కూచిపూడి నాట్యం కానీ, ఇదిగోండి పూరి గుడిస, దేవుణ్ణి అక్కడ పెట్టి కళ్యాణం చేయడానికి పెట్టినట్టు కానీ, ఇదిగోండి ఒడ్డులో వినాయక స్వామిని పెట్టారు. ఇక్కడ ఇదిగోండి చెరుకు గడలు పెట్టి సంక్రాంతికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. చాలా బాగున్నాయి. అంటే అందరూ వచ్చి డిఫరెంట్గా ఫోటోలు దిగుతున్నారు. ఇదిగోండి ఇక్కడ ప్రభలు చూడండి, చిన్న ప్రభ పెట్టారు. ఇక్కడ స్వామిని ఆ కళ్యాణ మండపంలో పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి చిన్న హట్ వేసి రోకలు, అంటే మనకి ఇదివరకు పాత రోజుల్లో రోకలతో దంచి అరిసెలు చేసుకునేవాళ్ళు కదా, పిండి వంటలు చేసుకునేవాళ్ళు. సో దానికి సింబాలిక్గా ఇదిగోండి ఎద్దుల బండి, దాని మీద ఫోటోలు దిగేవాళ్ళు. ఇదిగోండి ఇంకా గంగిరెద్దులను అలంకరిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ డ్యాన్స్లు వేసేవాళ్ళు, వీళ్ళు రెడీ అవుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మన ఆంధ్ర తెలంగాణ మొత్తంలో ఏమేమి విధంగా మనం సంక్రాంతి జరుపుకుంటాం అనేది వీళ్ళు మొత్తం పెట్టారనమాట. బొమ్మల కొలువులు కానీ అసలు గుడి అంతా చాలా కలర్ఫుల్ ఉంది. మేమైతే కరెక్ట్ భలే టయాన్ని వచ్చామే అనుకున్నాం. ఇదిగోండి ఇక్కడ చూడండి మనం చేసుకునే పిండి వంటలన్నీ పెద్ద పెద్ద బుట్టల్లో పెట్టేసి పెట్టారనమాట. ఇక్కడేమో కృష్ణుడిని ఇక్కడ చిన్న కొలంలాగా పెట్టేసి ఇక్కడ పెట్టారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇంకా అలా ప్రతి ఒక్కటి ఇంక ఇటు సైడ్ ఏమో మనకి ఇదిగోండి పొంగలు వండుతున్నారు, పాయసం. సో నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇదిగోండి ఇటు సైడ్ ఏమో మనకి ఆవు చిన్న లేగ దూడన పెట్టారనమాట. ఇంకెక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడేమో నృత్య ప్రదర్శన జరుగుతుంది చూడండి. రమణీయ జటాకలా ఇదిగోండి ఇంక ఇదేమో మనకి ప్రసాదం కౌంటర్ అనమాట. మనకి ప్రసాదం కొనుక్కొని అంటే టికెట్స్ ఇచ్చేది ఒక దగ్గర, టికెట్స్ తీసుకొని మనం ప్రసాదం కలెక్ట్ చేసుకునేది ఇంకో దగ్గర. ఇదిగోండి ఇక్కడ మనం టికెట్స్ తీసుకుని అదిగో ఎదురు ఉన్న కౌంటర్లో మనం అన్నవరం ప్రసాదం తెచ్చుకోవాలి. అన్నవరం ప్రసాదం తెలిసిందే కదా, చాలా బాగుంటుంది. సో వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ తినకుండా వెళ్ళరనుకోండి. ఇదిగోండి గోధుమ రవ్వతో చేస్తారంట. మనకి స్వీట్ వైజ్ చాలా బాగుంది తింటుంటే. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళాము. మనకి అరౌండ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంక తర్వాత ఇక్కడే మనం తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మన డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్ పిల్లల టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ నుంచి మనం కిందకు వచ్చేసి మనం ఇందాక బస్సు ఎక్కడైతే దిగామో అక్కడి నుంచే మనం మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రీ బస్సు మన ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గరికి, అదే సత్రాలు ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్తుంది అనమాట. సో అక్కడి నుంచి దిగేసి మనం వెళ్ళేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇంక ఇది అవుట్ సైడ్ అంతా చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి మన గుడి బయటికి రాగానే ఇదిగోండి ఇటువంటి బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సెస్ అనమాట. చూసి ఎక్కండి. ఇదిగోండి మేము వచ్చినప్పుడు కొంచెం చెప్పే కదా పండగ రోజు అనేసి. సో యాక్చువల్గా ఈ రోడ్డు మూసేరు. మేము వచ్చినప్పుడు ఈ రోడ్స్ అన్నీ క్లోజ్ చేశారనమాట. అంటే బాగా రష్ ఎక్కువ ఉండి వెహికల్స్ని ఇటు రానివ్వట్లేదు. సో బస్సు ఆయన కాబట్టి ఆయనకి పర్మిషన్ ఇచ్చి పంపించారు.
ఇదిగోండి ఈ ముందలకు రాగానే మనకు 2 కళ్యాణ మండపాలు ఉంటాయి అన్నమాట. ఇది ఎవరో ఎస్ఎం రెడ్డి అంజలీదేవి గారు కట్టించారంట. సో దీని పక్కనే మనకి లలిత బ్రాండ్ రైస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒకటి కన్స్ట్రక్షన్ చేయించారు. ఇదిగోండి ఈ ఎస్ఎం రెడ్డి గారు అంజనీ గారు వీళ్ళే ఉంటాయి అనమాట మొత్తం ఈ వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ. ఇదిగోండి నేను లలిత రైస్ వాళ్ళు కట్టించారని చెప్పా కదా, ఇదేమో వాళ్ళది శ్రీనివాస ఉచిత కళ్యాణ వేదిక అనేసి వాళ్ళు కట్టించారనమాట. ఇదిగోండి ఇంకా ఇవి 2 అపార్ట్మెంట్స్ ఇందా మీకు చూపించే కదా, ఒకటేమో హరిహర సదను, ఒకటేమో శివ సదను. మనకు ముందర పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉంటుంది. మీరు ఒకవేళ కార్లు వెహికల్స్ వేసుకొని వస్తే దాన్ని ఎదురే కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇదిగోండి మీకు బోర్డు శివ సదనం ఒకటి, హరిహర సదనం ఒకటి. మీకు ఏ అపార్ట్మెంట్లు ఇచ్చారో దాంట్లో చూసుకొని దాంట్లో వెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది కింద. మీకు ఒకవేళ రూమ్ నెంబరు ఎటు వెళ్ళాలి ఏంది తెలియకపోతే ఇక్కడ కింద అడిగితే వాళ్ళే చెప్తారనమాట. మనం వెకేట్ చేసేటప్పుడు కూడా కింద వీళ్ళకి ఒక స్లిప్ దగ్గర వీళ్ళ చేత సైన్ చేయించుకొని వెళ్ళాలన్నమాట. పొయ్యి అంటే ఆ స్లిప్ని మనం తీసుకెళ్ళి అక్కడ మనం ఇందాక టికెట్ తీసుకున్నాం కదా, ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇనీషియల్గా వెళ్ళి టికెట్ తీసుకుంటారో అంటే రూమ్ తీసుకుంటారో వాళ్ళే వెళ్ళాలి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ మ్యాండేటరీగా తీసుకుంటారు. సో అందుకని నేనే వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి దీని మీద మనకు పైన స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తాడు రిసెప్షన్ ఆయన. సో అది తీసుకెళ్ళి ఇక్కడ మనం ఇదివరకు ఎక్కడైతే మనం ఆ రిసిప్ట్ తీసుకున్నామో అక్కడే తీసుకోవాలి. ఈ రిసిప్ట్ తీసుకునే దగ్గర మనకు ఎదురు పార్కింగ్ ఉంటుంది. మీరు కార్ అక్కడ పార్క్ చేసుకుని వచ్చి ఇదిగోండి ఇక్కడ మనకి రిసిప్ట్ ఇస్తాడు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి మీ ఆన్లైన్ చూపిస్తే వీడు ఒక స్లిప్ ఇస్తాడు, స్లిప్ తీసుకొని వెళ్ళవచ్చు రూమ్ దగ్గరికి. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ దగ్గరకు వచ్చినా కానీ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఒకసారి లేవు అది ఇది అని చెప్తుంటారు. ఉంటాయి చూడండి, కొంచెం రిక్వెస్ట్ఫుల్గా ఛాన్సే పడగండి. మేము కూడా ఛాన్సే క్యూలో నించున్నాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.